ఇక పూర్వము ఉత్తర భారతదేశం వైపు వెళితే వాళ్ళు ఎప్పుడైనా భగవంతుడి నామ సంకీర్తన చెబితే నమః పార్వతీపతయే హర హర మహాదేవ అనగానే వాళ్ళకి తెలియకుండానే రెండు చేతులు పైకెత్తి హర హర మహాదేవ అంటుంటారు. మీ అందరూ కూడా అలాగే ఎత్తుతూ ఉన్నారు, అందుకనే ఆనందం. నేను అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, మీ వైపు ఇలా రెండు చేతులు ఎందుకు ఎత్తమంటారండి గురువు గారు అని అడిగాను. ఎవరంటున్నారో తెలుస్తుంది కాబట్టి అనే వాళ్ళు అటెండెన్స్ తెలుస్తుంది కదా. అంటే నామంలో ఎవరైతే మునిగి ఉన్నారో వాళ్ళ గురించి తెలిసిపోతుంది. అందుకని భగవన్నామ సంకీర్తన చెప్పేటప్పుడు రెండు చేతులు పైకెత్తి జైకారములు చెబితే ఈ రెండు చేతులు పైకెత్తడంలో ఒకటి మీరు అంటున్నారని తెలవడం ఒకటి, ఇంకొక అద్భుతమైన నిగూఢార్థం ఏమిటి అంటే నీకంటే గొప్పవాడు లేడురా అని కీర్తించారు. కాబట్టి భగవంతుడిని మనం ఎప్పుడు కీర్తించినా ఉచ్చమైనటువంటి స్థితిలోనే కీర్తించాలని మనకు పెద్దలు చెప్పారు. అందుకని జయ గోపాలకృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి. భాగవతం వ్యాసమునీంద్రుడు 18,000 శ్లోకముల చేత 12 స్కందాలుగా ఈ భాగవతాన్ని రచించాడు. సంస్కృతమును రచించి తన కుమారుడైనటువంటి శుకయోగీంద్రుడికి ఈ భాగవతాన్ని తెలియజేశాడు. శుకుడు 7 రోజులలో ప్రాణం పోతున్నదని తెలిసినటువంటి పరీక్షిత్తు మహారాజుకి ఈ భాగవతాన్ని వినిపించాడు. పరీక్షిత్తుకు వినిపించేటప్పుడు అక్కడ సూతుడు అనే ఋషి విన్నాడు. విని నైమిషారణ్య క్షేత్రములో దీర్ఘ సత్రయాగము చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఈ భాగవత మహాపురాణాన్ని వినిపించాడు. ఈ క్రమంలోనే మనమందరం కూడా వింటూ ఉన్నాం. నైమిషారణ్యంలో ఎట్లాగైతే ఆయన వినిపించాడో ఆ వినిపించిన క్రమాన్ని మనమందరం కూడా వింటూ ఉన్నాం. మన అందరి భాగ్యము పండి ఈ భాగవతాన్ని తెలుగులో పోతనామాత్రుడు రచిస్తే తెలుగులో రచించినటువంటి భాగవతాన్ని మనమందరం ప్రవచన రూపంలో వింటూ ఉన్నాం. సంస్కృత భాగవతాన్ని 18,000 శ్లోకములను నిరాటంకంగా అక్కడ పారాయణం జరుగుతూ ఉన్నది. పరమాత్మ అనుగ్రహం చేత మనం ఉదయము భాగవతం యొక్క రచన, పోతనామాత్రుడు ఎందుకోసం ఈ భాగవతాన్ని ఎట్లా రచించాడు అనే విషయాలన్నీ తెలుసుకున్నాం. ఈ భాగవతాన్ని రాజులకు అంకితం ఇవ్వమంటే ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి, మనుషులలో అధములైనటువంటి రాజులకు నేను ఇవ్వను, దీన్ని కేవలము హరిపాదములకు మాత్రమే సమర్పణం చేస్తానని పోతనామాత్రుడు ఒక్కొక్క పద్యము అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనే అద్భుతమైనటువంటి మంత్రశక్తిని కలిగినటువంటి పద్యముల చేత భాగవతాన్ని రచనకు పూనుకున్నాడు అని తెలియజేశారు. అలా వ్యాసుడు రచించినటువంటి సంస్కృత భాగవతానికి ఏమాత్రము తీసిపోని విధంగా తెలుగులో పోతనామాత్రుడు భాగవత రచన చేశాడు. అక్కడి వరకు మనం ఉదయం భాగవతాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. అసలు వ్యాస పరమాత్మ ఈ భాగవతాన్ని ఎందుకు రచించాడు అనే విషయాన్ని మనం కనుక ఆలోచన చేస్తే, ఉదయం చెప్పుకున్నట్టుగా 4 వేదాలను విభజన చేశాడు వ్యాసమునీంద్రుడు. అలాగే ఇలా పురాణాలను కూడా రచించాడు. ఇంత కార్యం చేసినప్పటికీ వ్యాసుడి మనసులో ఎందుకో ఆందోళన, ఇంకా ఏదో సాధించాలనే కోరిక. ఒకనాడు వ్యాసమునీంద్రుడు సరస్వతీ నదీ తీరంలో కూర్చున్నాడు. కూర్చొని ఆయన ఇలా తల మీద చేయి పెట్టి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. అందుకనే పోతనామాత్రుడు కూడా తను రచిస్తూ మొట్టమొదటి పద్యంలోనే మనందరికీ తెలియజేశాడు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదం, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదం, లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల
దీనిలో మనం బాగా ఆలోచించవలసింది ఏమిటి అంటే పోతరామాత్యుడు మొట్టమొదటి పద్యంలోనే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించడం, చింత అన్న పదాన్ని వాడాడు. చూడండి, చింత అనేటువంటి మాట చాలా చిత్రమైనటువంటి మాట. నా పిల్లవాడు బాగా చదువుకోవడం లేదు, ఇదో రకమైన చింత. ఏం వ్యాపారం చేసినా కలిసి రావడం లేదు, ఇదో చింత. నాకు అనుకూలమైన భార్య దొరకలేదు, అదో చింత. మా ఆయన అస్తమానము ఏదో విషయంలో నన్ను తిరుగుతూ ఉంటాడు, అనుకూలమైన భర్త లేడు, అదో చింత. చింత అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ఏమిటి అంటే ఏదో బాధ, వీడికి ఏదో బాధ ఉన్నది అనే మాట మనకు తెలిసిపోతుంది. మరి ఇప్పుడు పోతరామాత్యుడు చింతించెదన్ అన్నాడు. చింత అంటే దేని గురించి చింత ఆయనకి అంటే ఒకే ఒక్క మాటలో చెప్పాడు, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించడం. నాకు రత్నమాణిక్యాల కొరకు, నా భార్యా పిల్లల కొరకు, నా వ్యాపారం కొరకు, ఇంకా దేని కొరకు చింత కాదు. కేవలం నారాయణుని చరణాలను చేరడమే అదే చింత. ఇప్పుడు మీరు వ్యాసమునీంద్రుడి దగ్గరికి రండి. వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీ నదీ తీరంలో చింతతో కూర్చున్నాడు. చింత అంటే 4 వేదాలను విభాజనం చేశాను, ఇన్ని పురాణాలను రచించాను, ఇంకా ఈ గడ్డ వేసుకొని అడవిలో కూర్చున్నానేమిటి అని ఆయన లేదు చింత. ఆయన మహానుభావుడు, ఎందుకంటే విష్ణు స్వరూపుడు. ఆయన ఉన్న చింత ఏమిటి అంటే ఇంకేదైనా సాధించాలి. చూడండి, మన చింతకి మహానుభావుల చింతకి ఎంత తేడా. మన చింత స్వార్థముతో ఉంటే వ్యాసుని చింత లోక కళ్యాణం కొరకు ఏర్పడింది. సరస్వతి నదీ తీరంలో కూర్చున్నాడు, తలకు ఇలా చెయ్యి పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మన చింత మంచి చింతన అవుతుందో దానికి భగవత్ సంకల్పం కూడా తోడవుతుంది. నీవు చింత చేయడం మంచిదే, కానీ స్వార్థమైన చింతన చేయకూడదు. 10 మందికి మంచి చేయడం కొరకు ఏదైనా చింతన చేశావా, ఆ కార్యము నీచే భగవంతుడే చేయించేటువంటి శక్తిని ఇస్తాడు. ఇప్పుడు వ్యాసమునీంద్రుడికి కూడా సాక్షాత్ నారాయణుడే ఆ యొక్క చింత తీర్చే విధంగా నారదుడిని అక్కడికి పంపించాడు. నారదుడు వ్యాసమునీంద్రుడి దగ్గరికి వచ్చాక, వ్యాస, నిన్ను చూస్తూ ఉంటే ఇన్ని పురాణాలు, ఇంత వేదములు అన్నీ చేసి కూడా ఇంకా ఏదో కోల్పోయిన వాటిలాగా కూర్చున్నావేమిటయ్యా, ఏమో ఆలోచన చేస్తున్నావు, ఏమిటి నీ మనసులో కోరిక అనగానే వ్యాసరన్నట, మహానుభావ, నాకు ఎంత చేసినా ఇంకా ఏదో సాధించాలన్న కోరిక నాకు చాలా ఉన్నదయ్యా అన్నాడు. అనగానే నారదుడు అన్నాడు, ఓ వ్యాసమునీంద్రా, ఈ లోకంలో నీకంటే పెద్ద జిజ్ఞాసుడు ఎవరున్నారయ్యా? అసలు శాస్త్రం తెలిసినటువంటి వాడు ఈ లోకంలో నీకంటే గొప్పవాడు ఎవరున్నారు? నీకు అన్ని విషయములు తెలుసు, నేను ఏది నీకు చెప్పవలసిన పని లేదు. నీవు ఇప్పటి వరకు 4 వేదాలను విభాజనం చేశావు, ఇన్ని పురాణాలను రచించావు, కానీ ఎందులో కూడా భగవంతుడి లీలలకు సంబంధించినటువంటి పురాణాలు రచించలేదు. పంచమ వేదమైన మహాభారతం రచించావు. మహాభారతంలో నువ్వు ఏం చెప్పావో తెలుసా? 2 అన్నదమ్ములు పోట్లాడితే ఏ విధంగా రాజ్యం వస్తుందో చెప్పావు. అందులో ఏముంది గొప్పతనం అంటే అది నిజంగా సకారాత్మకంగా, అంటే మంచి ఆలోచన లేకుండా ఎవరైనా స్వీకరిస్తే ఓహో అన్నదమ్ములు కొట్టుకుంటే రాజ్యాలు వస్తాయేమో అనే భావన లోపలికి వెళ్ళిపోవచ్చు. ధర్మము గురించి, అర్థము గురించి, కామము గురించి ఈ 3ని నువ్వు రాసినటువంటి పురాణాలలో ఉన్నాయి. ధర్మ అర్థ కామముల గురించి తెలిపింది. కానీ మనకు చతుర్విధ పురుషార్థములు అంటారు. ధర్మ అర్థ కామ మోక్ష, 4వదైనటువంటి మోక్షం గురించి నువ్వు ఎక్కడా చెప్పలేదయ్యా. ఎందుకు అంటే మనిషికి ధర్మం గురించి తెలియజేయాల్సిన పని లేదు, అది వయసుతో పాటు వాడికి తెలిసిపోతూ ఉంటుంది. ఎలాగంటారా, పుట్టగానే వాడు తల్లికి కొడుకు ధర్మంలో ఉంటాడు. వాడు అమ్మ 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 అని పిలుస్తూ ఉంటాడు.
ఎవరు చెప్పవలసిన పర్లేదు, ఒరే నువ్వు ఈమె అమ్మ అమ్మ అని పిలవాలరా అని చెప్పవలసిన పర్లేదు, వారికే తెలిసిపోతూ ఉంటుంది. నాన్న నాన్న నాన్న, తాత తాత తాత, ఆ బంధాలలో వాడే ఆ ధర్మం లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. స్కూల్ వెళితే గురువు గారు సార్ అని పిలుస్తూ ఉంటాడు. ఎవరిని ఎలా పిలవాలో కాలమే వాడికి ఆ ధర్మాన్ని నేర్పుతుంది. ధర్మం గురించి నువ్వు చెప్పవలసిన పని లేదయ్యా, అది కాలమే నేర్పుతూ ఉంటుంది మానవుడికి. రెండవది అర్థము. అర్థం అంటే డబ్బు. డబ్బు యొక్క విలువ ఎవరైనా కూర్చోబెట్టి క్లాసు రూమ్లో ఇది రూపాయి బిళ్ళ, ఇది 2 రూపాయల బిళ్ళ, ఇది 10 రూపాయల నోటు అని పాఠాలు ఎవరైనా మనకు చెప్పారా? చిన్ననాడు అంబాడుతూ ఉంటే పిల్లవాడి చేతిలో 1 రూపాయి కాయిన్ ఇస్తే దాన్ని ఏం చేయాలో తెలియక వాడు అంబాడుతూ దాన్ని విసిరేస్తాడు. అదే పిల్లవాడు బుడి అడుగులు వేసే సమయంలో కనుక వాడి చేతిలో చిల్లర డబ్బులు పెడితే పక్కనున్న పచారీ కొట్టుకు వెళ్ళి చాక్లెట్ కొట్టుకుంటాడు. విసిరేసిన కాయిన్తోనే చాక్లెట్ వస్తుందని వాడికి ఎవరు చెప్పారు? దాని విలువ తెలుసుకున్నారు కదా. ఒరే నాన్న, నువ్వు చిన్ననాడు నీకు 5 రూపాయల బిడ్డ ఇస్తే ఆనందపడ్డావుగా, ఇదిగో ఇప్పుడు కాలేజీకి వచ్చావు కదా, ఇప్పుడు కూడా 5 రూపాయలు అంటే ముఖం మీద వస్తాడు. 500 నోటుకు తగ్గకుండా ఇవ్వు నాన్న అంటాడు. ఎవరు నేర్పారంటే వాడికి విలువ, డబ్బు విలువ. వయసుతో పాటే ఆ డబ్బు యొక్క విలువ కూడా మనిషికి దానంతట అదే తెలుస్తుందయ్యా వ్యాసమునీంద్ర. మూడవది కామము. ఈ కామము వ్యాసమునీంద్ర స్త్రీకి కానీ పురుషుడికి కానీ అది కూడా వయసుతో పాటు వచ్చేటువంటి మార్పు, శారీరక ధర్మం. కాబట్టి అది భగవంతుడు ప్రకృతిపరంగా ఏర్పాటు చేసినటువంటిది. ఈ మూడింటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మరి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమిటి? జంతువునాం నరజన్మ దుర్లభం. ఎన్నో కోట్ల జన్మల పుణ్య ఫలితము చేత మానవ జన్మ లభించింది. ఈ లభించిన మానవ జన్మను మనం సార్థకం చేసుకోవాలి అంటే మోక్ష సాధన ఒకటే మార్గం. అంటే ఇంకా మళ్ళీ పుట్టాల్సిన పని లేదు, మళ్ళీ ఏ నక్కగానో ఏ పిల్లిగానో ఏ బల్లిగానో పుట్టవలసిన పని లేదు. ఇదే ఆఖరి జన్మ. చెప్పే కదా 99 డబ్బాలో ఉన్న 100వ డబ్బాలో పైకి వెళ్ళడానికి ఇదే ఆఖరి జన్మ. ఇంకా 7 రోజులే మిగిలిందని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే భాగవతం 7 రోజులే. ఈ ఆఖరి జన్మను సార్థకం చేసుకోవాలి అంటే మార్గం ఏమిటో నువ్వు మానవులకు తెలియజేయవయ్యా. దానికి సంబంధించినటువంటి రచన ఏదైనా చెయ్యవయ్యా ఓ వ్యాసమునీంద్ర. వ్యాసమునీంద్ర, నీకు ఈ లోకంలో తెలియనటువంటివి ఏమీ లేవని చెప్పాను కదా. కాబట్టి నీవు బాగా ఆలోచన చేసి భక్తికి సంబంధించినటువంటి మార్గం, మనిషి మోక్షానికి వెళ్ళడం కొరకు ఏ మార్గంలో వెళితే భగవంతుణ్ణి చేరుకోగలడు అలాంటి మార్గమును సూచిస్తూ భగవంతుణ్ణి పట్టుకున్నటువంటి భక్తులకు కలిగినటువంటి విశేషమైనటువంటి శక్తి, ఏ విధంగా భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్లకు ఎంత ఫలితం లభించింది, వాళ్ళ కథలు, భక్తుల కథలతో కూడినటువంటి గ్రంథాన్ని రచించవయ్యా అనేటువంటి విషయాన్ని తెలియజేశాక వ్యాసమునీంద్రుడు ఆలోచనలో పడ్డాడు. ఎన్ని మాటలు చెబుతున్నా కూడా అన్నీ వింటూ ఉన్నాడు, ఇంకా ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎలాంటి రచన చెయ్యాలి అని. అద్భుతమైన మాట చెప్పాడు నారదమునీంద్రుడు. అపశబ్దం హరి చరిత్రావల్ సర్వము పరిత్యాగము సేయుగావున హరిం భావించుచున్ పాడుచున్ జపముల్ సేయుచు వీరులను వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధువులు ధన్యులౌదురు గదా తత్వజ్ఞ చింతింపుమా తత్వజ్ఞ చింతింపుమా. పొద్దున చెప్పుకున్నట్టుగా పురాణం రాయాలి అంటే మామూలు విషయం కాదు. కానీ ఇప్పుడు నేను నీకు ఏదైతే పురాణం రాయమని చెప్తున్నానో ఈ పురాణంలో అపశబ్దములు కూడి అయిన అంటే ఛందశాస్త్రము, అనేక శాస్త్ర విద్య అక్షరాలు సరిగ్గా కూర్పు లేకపోయినప్పటికీ
దాని లోపల గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నప్పటికీ దానిలో హరినామ సంకీర్తన కనుక ఉన్నదనుకో అది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందయ్యా. కాబట్టి హరినామ సంకీర్తనతో కూడినటువంటి రచన నీవిప్పుడు చేయవయ్యా ఓ నారదముని, ఓ వ్యాసమునీంద్ర అని వ్యాసమునీంద్రుడికి కర్తవ్యాన్ని బోధ చేస్తూ ఉన్నట్ట. ఓ వ్యాసమునీంద్ర, ఈ విషయాలన్నీ నీకు తెలియనటువంటివి కావు, కానీ సమస్త చరాచర జగత్తులో నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి భగవానుడు సర్వవ్యాపి అన్న మాట శంఖంలో పోస్తే తీర్థం అవుతుందన్నట్టుగా నీ నోటితో చెబితే అందరికీ అది జ్ఞానములాగా చేరుతుందయ్యా. కాబట్టి నీవు భగవానుడు సర్వవ్యాపి అన్న మాటను తెలియజేస్తూ ఆయన యొక్క లీలా విశేషములకు సంబంధించినటువంటి గ్రంథరచన చేయవయ్యా. ఓ వ్యాసమునీంద్ర, నీవు మామూలు మనిషి కాదయ్యా. ఎందుకంటే వ్యాసాయ విష్ణు రూపాయ, నీవు విష్ణు వంశంలో పుట్టినటువంటి వాడు. నువ్వు అనుకుంటే మోక్ష సాధన కొరకు మానవుడు ఎటువైపు అడుగులు వేయాలో నువ్వు తప్పకుండా రాయగలవు, భక్తి మార్గాన్ని సూచించగలవు అనే విషయాలన్నీ వ్యాసమునీంద్రుడితో ఒక్కొక్క మాట చెబుతూ ఉంటే, వ్యాసమునీంద్ర కావాలంటే నేను నీకు నా పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తాను. నేను నారదుడిగా ఎలా పుట్టాననుకున్నావు, నా పూర్వజన్మ వృత్తాంతాన్ని నీకు తెలియజేస్తాను విడవయ్యా అని తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. వ్యాసమునీంద్ర, పూర్వకాలంలో నేను ఒక దాసీపుత్రుడు. మా అమ్మ ఒక బ్రాహ్మణుడి ఇంట అంట్లు తోమతూ అనేకమైనటువంటి ఉపచారాలు చేస్తూ ఉండేది. వాడు ఏ పని చెప్పినా కాదనకుండా అన్ని రకాల పనులు చేస్తూ సేవ చేస్తూ ఉండేది. నేను మా అమ్మకు ఒక్కగానొక్క కుమారుడిని, 5 ఏళ్ల పిల్లవాడిని. నాకు తండ్రి లేదు. అందుకని మా అమ్మ చిన్ననాటి నుండి నన్ను వల్లమాలిన ప్రేమ చేత ఎటూ నమ్మేది కాదు. నా మిగిలిన స్నేహితులతో ఆడుకోవడానికి కూడా పంపించేది కాదు. ఎందుకంటే నేనంటే మా అమ్మకు బాగా ప్రేమ. ఎప్పుడు నన్నే వెంటబెట్టుకొని ఆ ఇంట్లో ఉపచారాలు చేస్తూ ఉండేది. అట్లా నేను మా అమ్మతో ఉండి నేను కూడా మా అమ్మకు చేదోడు వాదోడుగా తోచేటువంటి పనిని నేను కూడా చేస్తూ ఉన్నానయ్యా. ఆ విధంగా పని చేస్తూ ఉంటే ఒకనాడు చాతుర్మాస్య దీక్షలు వచ్చాయి. చాతుర్మాస్య దీక్షలు కలిగాయి. ఆ బ్రాహ్మణుడి ఇంటికి అనేక మంది సత్పురుషులు వచ్చారు. వాళ్ళు రోజు భగవంతుడి నామ సంకీర్తన చేస్తూ చాతుర్మాస్య దీక్షలలో రోజు వేదములు చదువుతూ భగవన్ నామ సంకీర్తన చేస్తూ ఉంటే నేను కూడా అన్నీ కూడా వింటూ ఉన్నానయ్యా. మంగళమంచువారల మింగిలి భక్షింతు వానకండకునోడం మంగళ నిలుతును నియతిని ఎంగిలి క్రియజనుతును వివేకముతోడను. ఎప్పుడైతే వాళ్ళు మంగళకరమైనటువంటి ఆ మాటలను పలుకుతూ వాళ్ళు భోజనం చేసి వాళ్ళ విస్తరాకుల్ని వదిలిపెట్టి వాళ్ళు లేచేవాళ్ళు, వాళ్ళ విస్తరాకుల్లో మిగిలినటువంటి వాళ్ళ ఎంగిలిని నేను ప్రసాదంగా తినేవాడినయ్యా. నాకు అది ఎప్పుడు అది ఎంగిలి అన్న భావన నాకు లేదు. ఎందుకు అంటే వాళ్ళని చూస్తే మహానుభావులు వాళ్ళ నోటి వెంట ఎప్పుడూ హరినామ సంకీర్తనే. అలా హరినామ సంకీర్తన చెబుతూ ఉంటే నాకు నిజంగా వాళ్ళు అట్లా పాడుతూ ఉంటే కృష్ణ చరిత్రముల్ చదువగా వర్ణింపగా పాడగా ఆరావంబు సుధారస ప్రతిమై యశ్రాంతముం వీనులం దూరంబై పరిపూర్ణమైన మది సంతోషించి నేనంతట ప్రారంభించి విష్ణు సేవాకితర ప్రారంభ దురుంగనై విష్ణు సేవాకితర ప్రారంభ దురుంగనై. వారు కృష్ణ చరిత్రములు పాడగా వాళ్ళు అట్లా కూర్చొని కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటే నాకు కూడా తెలియకుండా నా మనసులో కూడా కృష్ణుడు అంటే ఒక రకమైన భక్తి కలిగింది. నాకు కృష్ణుడు అంటే నాకు తెలియకుండానే నాకు భక్తి కలిగిందయ్యా.
కాబట్టి వాళ్ళట్లా పాడుతూ పాడుతూ ఉంటే వాడు నారాయణ అంటే నేను నారాయణ అన్నా, వాడు గోవింద అంటే నేను గోవింద అన్నారయ్యా. అలా నా మనసు భక్తి ఎందుకు కుదిరిపోయింది. అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తి యుక్తుండనై చపలత్వంబును మానినే కొలువగా సంప్రీతులై వారు నిష్కపటత్వంబున దీనవత్సలతో కారుణ్య సంయుక్తులై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానము. ఈశ్వర రహస్యోదార విజ్ఞానము. ఇట్లా నేను వాళ్ళకు సేవ చేస్తూ ఉంటే వాళ్ళందరూ నన్ను దగ్గరికి తీసుకొని నా చెవులో ఒక అద్భుతమైన మంత్రాన్ని ఉపదేశం చేశారయ్యా. ఏం మంత్రమో తెలుసా? ఈశ్వర రహస్య ఉదార విజ్ఞానము. ఆ మంత్రాన్ని కనుక పట్టుకొని జపం చేస్తే మరి వాళ్ళక నువ్వు ముక్తి పొందుతావురా అని చెప్పారు. ఆ నామాన్ని నేను తపస్సు చేయాలని అనుకున్నాను. కానీ నేను ఆ ఇంటి గడప దాటాలంటే మా అమ్మ నన్ను నమ్మేది కాదు. నా వ్యాసమణీంద్ర నేను ఇలా పక్కకు జరిగాను అంటే చాలు నన్ను పుత్ర 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 అని మా అమ్మ నన్ను వెతుక్కుంటూ వస్తూ ఉండేది. ఇంకా నేను ఆ నామాన్ని ఎట్లా జపం చేయాలి, ఎట్లా నామ సంకీర్తన చేయాలి, ఇదే బాధతో నేను ఒకనాడు మా అమ్మ ఆ బ్రాహ్మణుడి ఇంట చీకటి పడినటువంటి సమయంలో పాలు పితకడానికి పెరట్లో పరికి వెళ్ళింది. ఎప్పుడైతే వెళ్ళిందో ఎక్కడి నుండి వచ్చిందో కాలకుంట సర్పము మా అమ్మను కాటు వేసింది. ఎప్పుడైతే కాటు వేసిందో అమ్మా మా అమ్మ కోసం దిక్కులు పిక్కటి లేదాగా అరిచాను. కానీ అమ్మ రాలేదు. వ్యాసమునీంద్ర ఎంతోసేపు ఏడ్చాను. ఆ ఏడులకు నా కన్నీళ్ళన్నీ ఇరిగిపోయాను. కానీ కొంత సమయం తర్వాత తేరుకున్నాను వ్యాసమునీంద్ర. ఎందుకంటే మనిషికి మరణము సహజం. ఏ ఈశ్వర రహస్య ఉదార విజ్ఞానము ఆ వెళుతూ వాళ్ళు ఏ మంత్రమైతే ఉపదేశం చేశారో ఆ మంత్రం జపం చెయ్యాలి అంటే, ఆ మంత్రమును తపస్సు చెయ్యాలి అంటే అడ్డుగా ఉన్నది నా తల్లి. ఇప్పుడు నా తల్లి అడ్డు తొలగిపోయింది. అమ్మయ్యా అని అనుకున్నానయ్యా. ఎందుకోసం అంటే మనిషికి మరణం సహజం. కానీ అమ్మ పోయిన పుట్టేడు దుఃఖాన్ని నేను భరించాను. నా తల్లికి ఉత్తర క్రియలన్నీ జరిపించాను. జరిపిన తర్వాత నేను అడవులకు వెళ్ళానయ్యా. అడవులకు వెళ్ళి చక్కగా ఒక వృక్షం కింద నిలబడి చిన్న బాలకునైన నేను ఏ ఉదార విజ్ఞానం అయితే నాకు ఉపదేశం చేశారో ఆ మంత్రము నేను జపం చేస్తూ తపస్సు మొదలు పెట్టానయ్యా. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 వాసుదేవాయ వైకుంఠాయ. వాసుదేవాయ వైకుంఠాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇదిగో వ్యాసమునిరా, ఇదే మంత్రమును పలుకుతున్నానయ్యా. అఖండముగా తపస్సు చేస్తూ ఉన్నాను. అలా తపస్సు చేస్తూ ఉంటే చక్కుమని నా మనస్సులో
చతుర్భుజముల చేత శంఖ చక్ర గదా పద్మముల చేత నారాయణుడి రూపము ఒకటి మెరిసిందయ్యా. ఎప్పుడైతే ఆ రూపం మెరిసిందో నేను కళ్ళు తెరిచాను. కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తే ఏది ఆ రూపం కనిపించలే. ఏ రూపమైతే నా హృదయంలో చక్కుమని మెరిసిందో ఆ రూపం మళ్ళీ నాకు కనిపించలేదు. అయ్యో అయ్యో నారాయణ అని నా మనసులో ఎంతో బాధపడి మళ్ళీ కళ్ళు మూసుకున్నానయ్యా. మళ్ళీ ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. జపం చేయడం మొదలుపెట్టానయ్యా. జపం చేస్తే నారాయణ కనిపించలేదు. నేను చాలా ఏడ్చాను, నారాయణ నారాయణ అని పరితపించాను. కానీ నా నారాయణ దర్శనం కాలేదు. కానీ నా మనస్సులో నారాయణుడు ఏదో చెప్పినట్టు నాకు మాత్రం తోచింది. ఏమన్నాడో తెలుసా ఆయన? బాలక, నీవు ఏదైతే మంత్రమును పట్టుకొని 5 సంవత్సరాల పిల్లవాడిని ఇంత భక్తి శ్రద్ధల చేత నీవు ఈ మంత్రాన్ని జపం చేసినటువంటి ఫలితం చేత ఇప్పుడు నేను నీ మనస్సులో చెక్కుమని మెరిసి మాత్రమే నీకు దర్శనమిచ్చాను. నీవు జీవితకాలము మొత్తము ఈ నామాన్ని పట్టుకొని జపించు, జపించి 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 తరించు అని నారాయణుడు నా మనస్సులో చెప్పాడు. ఎప్పుడైతే ఆ మనస్సులో చెప్పినటువంటి ఆ భావాన్ని తీసుకొని నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి నిరంతరము ఇదే నామ సంకీర్తనం, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ ద్వాదశాక్షరి మంత్రము నేను జపం చేస్తూ 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 ఒకనాడు నాకు వృద్ధాప్యం కలిగిందయ్యా. వృద్ధాప్యం కలిగి నేను మరణించాను. మరణించిన తర్వాత ఇప్పుడు నేను నారదుడిగా పుట్టాను. ఎలా నారదుడిగా పుట్టానో తెలుసా? కల్పాంతమున ఎప్పుడైతే ఆ జన్మలో దాసీపుత్రుడిగా ఉన్న నేను ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించి జపించి నా శరీరం విడిచిపెట్టాను. ఇప్పుడు పరమాత్మ నాకు ఎంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాడో తెలుసా? అయ్యో నిజుడిగా అంటే అసలు ఈ లోకంలో అన్నిటికంటే పెద్ద నరకం ఏదో తెలుసా? తల్లి గర్భమే పెద్ద నరకం. ఒక జీవుడు మాతృగర్భంలోపలికి చేరాడు అంటే ఆ గర్భంలో ఎంతటి కఠినమైనటువంటి విధంగా గడుపుతాడో శిశువు మనకు భాగవతంలో ముందు ముందు కపిల వృత్తాంతంలో వస్తూ ఉంటుంది. గర్భంలో ఉన్నటువంటి శిశువు ఒక్కొక్కసారి పాపం అమ్మ తిన్నటువంటి పదార్థాలు పచనము కాక తను విసర్జించినటువంటి మలమూత్రములను తనే తింటూ ఉంటాడట. ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోటి ఉన్నదా? కాబట్టి తల్లి గర్భంలో ఉన్నటువంటి నరకాన్ని మించినటువంటి నరకం లేదు. తల్లి గర్భము అంటే కేవలం మానవులనే కాదు, ఆడకుక్క గర్భంలో కూడా కుక్క పిల్ల ఉంటుంది కదా, దానికి గర్భవాసనే. జీవులు ఏదైనా ఒక తల్లి గర్భంలో వాసం చేస్తున్నాయంటే దాన్ని మించిన నరకం లేదు. అందుకనే మనం దేన్ని కోరుకోకుండా మనం ఇప్పుడు ఇది వినాలి. మాతృ గర్భము మళ్ళీ రాకుండా అంటే ఒక తల్లి కడుపులో పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితిని కోరుకోవడం కొరకే మనం భాగవతం వింటూ ఉన్నాం. ఇప్పుడు నారదుడు ఆ స్థితిని పొందాడు. అమ్మ గర్భం లోపలికి వెళ్ళలేదు. వ్యాసమహింద్ర నేను ఎలా పుట్టానో తెలుసా? ఇప్పుడు నారదుడిగా బ్రహ్మమానసపుత్రుడనై ఉద్భవించి బ్రహ్మదేవుడి ఇట్లా కూర్చొని నేను పుట్టాలని సంకల్పం చేస్తే పుట్టాను. నేను ఎప్పుడైతే ఆ జన్మలో నా శరీరం విడిచిపెట్టానో 1000 సంవత్సరాలు నేను బ్రహ్మగారి కడుపులోనే ఉన్నానయ్యా. ఆ 1000 సంవత్సరాలు బ్రహ్మగారి కడుపులో ఉండగా బ్రహ్మదేవుడు ఒకానొక నాడు సంకల్పం చేస్తే పుట్టినటువంటి వాడిని నేను బ్రహ్మమానసపుత్రుడిగా పుట్టాను. ఇప్పుడు పుట్టిన తర్వాత నాకు బ్రహ్మగారి యొక్క కుమారుడి కాబట్టి నారద అని నామకరణం జరిగింది. నారదుడు దదాతీతి నారద. నారదు అంటే జ్ఞానము, జ్ఞానమును పంచిపెట్టేటువంటి వాడు కాబట్టి వాడి పేరు నారద. మనం అందరం కూడా అన్ని సినిమాల్లో సీరియల్లో ఆయన వచ్చాడంటే పులగీకి వెళ్తాడు స్వామి, అటు ఇటు అక్కడ ఇక్కడ చేస్తాడు అనేటువంటి విధానంలో మనం అందరం నారదుడు అంటే అట్లాగేమో అనుకుంటాం.
కానీ ఎప్పుడైతే నారదుడి ప్రవేశం జరుగుతుందో ఏ కథలోనైనా సరే అక్కడ లోక కళ్యాణం ప్రారంభమైందని లెక్క. చూడండి, అందుకని భాగవత ప్రారంభంలోనే నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చాడంటే లోకానికి కళ్యాణం జరుగుతోందని అర్థం. అంటే ఇది లోక కళ్యాణం కొరకు మాత్రమే పుట్టినటువంటి గ్రంథరాజు. ఆ విషయమే మనకు నారదుడి జన్మతోనే ప్రారంభం చేస్తూ ఉన్నది గ్రంథము. నారదదాతీతి నారద. ఇప్పుడు నేను నారదుడిగా పుట్టాను. ఎలా పుట్టానో తెలుసా? ఆ దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు నారాయణుడు మనసులో చెక్కుమని వెలిస్తే ఆ దర్శనం కొరకే మళ్ళీ మళ్ళీ తపస్సు చేశాను. కానీ మళ్ళా నా మనసులో మెరవలేదు ఆ స్వామి. కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఎప్పుడు పడితే అప్పుడు నారాయణుడి దగ్గరికి నేను వెళ్ళొచ్చు. నాకు అసలు ఎవరు అడ్డు అదుపు చెప్పేవారు లేరు. నేను నారాయణ అన్నానంటే వైకుంఠ ద్వారాలు అదే తెచ్చుకుంటాయి. నాకు గ్రీన్ కార్డు ఉంది సుమా. నాకు ఎవరు, నాకు పర్మనెంట్ వీసా. నేను నారాయణ ఆయన దగ్గరికి అలా వెళ్ళి ఇలా ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు, పోవచ్చు. కాబట్టి